హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్. ఈరోజు మనము సింపుల్గా స్వీట్ పొటాటోతో ఈవినింగ్ స్నాక్ తయారు చేసుకుందామండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా మనము స్వీట్ పొటాటోని శుభ్రంగా కడిగి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా స్టీమ్ చేసుకోండి. 15 మినిట్స్లో మనకి ఇలా మెత్తగా ఉడికిపోతుందండి. ఒక్కసారి స్పూన్తో చెక్ చేసుకోండి. తర్వాత మనం పైన పొట్టు తీసి ఇలా స్పూన్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఒక బీట్రూట్ తీసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము తీసుకొని సన్నగా తరిగి వేసుకున్నామండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఈ పచ్చిమిరపకాయలు అల్లము తినేటప్పుడు పంటి కింద తగిలి చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకున్నానండి. వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ చూసుకొని వేసుకోండి. మనము ఇలాగా షేప్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండాలండి. ఇక్కడ నాకు ఇలా రౌండ్ చేస్తే కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా మనకి బైండింగ్ కరెక్ట్గా ఉంటే ఈజీగా ఉంటుందండి ఏ షేప్ అయినా చేసుకోవడానికి. ఇక్కడ నేను ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని రవ్వలో ఒక్కసారి కోట్ చేసుకున్నాను. మీకు నచ్చితే రవ్వలో కోట్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఒకసారి అన్నీ తయారు చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల గీ వేసుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి మనం వేసిన ఈ గీ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వలన లోపల వరకు మంచిగా కుక్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మనకి 2 వైపులా ఎర్రగా ఫ్రై అయితే మనకి స్వీట్ పొటాటో స్నాక్ రెడీ అయిపోయిందండి. అంతేనండి, చాలా సింపుల్గా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి స్వీట్ పొటాటో. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.